ఆర్ఆర్బి ఇన్సులేటెడ్ కేటగిరీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ఆర్బి ఇన్సులేటెడ్ కేటగిరీ రిక్రూట్మెంట్ 2026, అలాగే సెన్స్ నెంబర్ వచ్చి 8-2025, అలాగే అప్లై ఆన్లైన్ విత్ 311 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రిక్రూటింగ్ బాడీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బిఎస్ కేటగిరీ ఇన్సులేటెడ్ మినిస్ట్రియల్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే అప్లై ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఏదైనా డౌట్ కనుక ఉంటే అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయవచ్చు. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టోటల్ వేకెన్సీ వచ్చి 311 టెంటేటివ్. జూనియర్ ట్రాన్స్లేట్ హిందీ వాళ్ళకి 202, ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళకి 39, అలాగే చీఫ్ లా అసిస్టెంట్ వాళ్ళకి 22, స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే 24, అలాగే అదర్ పోస్టులు అంటే మిగతా కేటగిరీలో కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. వాటి వైజ్ గా 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది షార్ట్ నోటిఫికేషన్, దాని కారణంగా వీళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు ఎంత ఫీజు అనేది. పూర్తి వివరాలు అనమాట అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. క్యాండిడేట్స్ మస్ట్ చెకింగ్ టు ఆర్ఆర్బి వెబ్సైట్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి December 30, 2025. లాస్ట్ డేట్ అప్లై వచ్చి January 29, 2026. ఎగ్జామ్ డేట్ వచ్చి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ వచ్చి 33 to 40 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చి గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాచిలర్ డిగ్రీ రిలివెంట్ డిసిప్లైన్, మాస్టర్ డిగ్రీ హిందీ, లా, రిలివెంట్ సబ్జెక్ట్స్. క్వాలిఫికేషన్ వెరిఫై బై పోస్ట్. మీరు చదివే సబ్జెక్ట్ ప్రకారం ఇక్కడ పోస్టులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 7th CPC మెట్రిక్స్ లెవెల్ 2 లెవెల్ 7 దాకా అయితే ఉంటుంది. అంటే శాలరీ రేంజ్ వచ్చి 19,900 to 44,900 దాకా అయితే ఉంటాయి. అలాగే అదనపు ఎలివేట్స్ అయితే ఉంటాయి. అంటే బెనిఫిట్స్ టీఏ అని, డిఏ అని, హెచ్ఆర్ఏ అని ఇలాంటివి చాలా ఉంటాయి. ఈ జాబ్ వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డీటెయిల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. 1 or 2 అంటే 1 లేదా 2 అయితే ఉంటాయి. అలాగే స్కిల్ ట్రాన్స్లేటర్, టైప్ టెస్ట్, పోస్ట్ వైజ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ లాస్ట్ లో ఉంటాయి. ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.